హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ వచ్చేసింది. ఇక పూర్తి వివరాలు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ప్రస్తుతం ఒక ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం త్వరలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగస్టు 2వ తేదీ నాటికి అండమాన్ నికోబార్ దీవులకు పశ్చిమంగా మరొక అల్పపీడనం ఏర్పడింది. అది బలపడితే ఆగస్టు 5వ తేదీ తర్వాత తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు దంచుకొట్టాయి. 4 నుంచి 5 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొల్లాయి. బంగాళాఖాతం అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల రాబోయే 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్రలో ఆగస్టు 4, 5 తేదీల్లో, రాయలసీమలో ఆగస్టు 3 నుంచి 6వ తేదీ వరకు భారీ వర్షాలు పడతాయి. అలాగే లక్షద్వీప్, కర్ణాటక, కేరళ, యానంలో కూడా వచ్చే 7 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. నేడు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, యాదగిరిగుట్ట, సిరిసిల్ల, నిజామాబాద్, మహబూబ్ నగర్ ఇంకా నల్గొండలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలోని శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, నెల్లూరు ఇంకా తిరుపతి, అనంతపురం, చిత్తూరు, ఒంగోలులో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వర్షాలకు ప్రజలు బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని తెలిపారు. ఇక ముఖ్యంగా వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.